నక్షత్రాణి ఉమ్, చెప్తా. అది చెప్పకండి, జస్ట్ లింగం చెప్పండి, వారు ట్రై చేస్తారు అట్లా. నపుంసకలింగం నపుంసకలింగం. అంతే. నక్షత్రం. నపుంసకలింగం. ఫలశబ్దం అకారాంత నపుంసకలింగ శబ్దం. మకారాంత కాదు, అకారాంత. అకారాంత నేను అకారాంత. అకారాంతమే చెప్పాను వన్య. అచ్చా అచ్చా. అకారాంత ఓకే అకారాంత ఓకే. సో నపుంసకలింగం అని ఇప్పుడు చెప్పాను. ఏంటంటే అది నపుంసకలింగం అండి. సో మనకి ఎట్లా వస్తుంది? ఫల శబ్దం తీసుకోండి మీరు, ఎలా వస్తుంది? బాబు గారు ఉన్నారా? ఇంకా రాలేదేమో. రాలేదా? ఓకే. సరే, ఇప్పుడు జ్యోతత వచ్చింది. సో ఇక్కడ మనకి తెలుగు వాక్యాలు 2 రాద్దాము, దాన్ని మీరు అందరూ ట్రై చేయండి. ఓకే. అందరూ కాదు, మీరు పేర్లు చెప్పండి, వాళ్ళు ట్రై అంతే, చేస్తారు. అవునులే, అవును. యా. చెప్పండి. వాక్యం ఎవరు చెప్తున్నారు? తెలుగు వాక్యం. ఆకాశంలో 2 నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయని మీరు అన్నారు కదా, అది రాద్దాం. బాబు గారు, నక్షత్రము అనేది నపుంసకలింగం, ఓకేనా? మ్యూట్ లో ఉన్నారు. ఓ, ఇది ఓకే మనకి ఓకే. ప్రాబ్లం ఇవ్వడం స్టార్ట్ అయింది. నక్షత్రే అనేది నపుంసకలింగం. నక్షత్రే కాదు, నక్షత్రం అనేది నపుంసకలింగం. అప్పుడు ద్వివచనం ఏమవుతుందో మీరు చెప్పండి. నక్షత్రే ఆ, అవుతుంది. నక్షత్రే అవుతుంది. ఓకే, అంతే, నక్షత్రవు అవదు. అది. ఓకే, మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇక్కడ. అది ఎలా వస్తుంది చూడండి, రాయడానికి రావట్లేదు. అయ్యో, ఇదేందో. అంటే సమయం దగ్గరికి వస్తుందండి. నక్షత్రాలు అవుతున్నాయి. పునరాగచ్చతు. పునరాగచ్చతు కదా. అదే, ఓకే, అది చేసిందే బెటర్ ఏమో మరి. మరీ చిన్నది. ఆకాశం. చిన్నగా కనిపిస్తుందా? అది పెద్ద చేసుకోవచ్చు అనుకుంటా కదా. చెయ్యొచ్చు. ఒక్క నిమిషం, నేను చెయ్యి మళ్ళీ వస్తాను, మీరు అప్పటి వరకు అది కంటిన్యూ ఆలోచిస్తూ ఉంటాం.